పవన్ కళ్యాణ్ నటించిన మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ అలాగే బడ్జెట్ అండ్ కలెక్షన్లు ఎంత వచ్చాయి ఈ వీడియోలో అయితే చూద్దాం. నెంబర్ 1 అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. 1996లో వచ్చిన ఈ మూవీ 2 కోట్ల బడ్జెట్ పెట్టగా 2.5 కోట్ల కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 2 గోకులంలో సీత. 1997లో వచ్చిన ఈ మూవీ 3 కోట్ల బడ్జెట్ పెట్టగా 4 కోట్ల కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. నెంబర్ 3 సుస్వాగతం. 1997లో వచ్చిన ఈ మూవీ 3.5 కోట్ల బడ్జెట్ పెట్టగా 6 కోట్ల కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. నెంబర్ 4 తొలి ప్రేమ. 1998లో వచ్చిన ఈ మూవీ 4.5 కోట్ల బడ్జెట్ పెట్టగా 10 కోట్ల కలెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. నెంబర్ 5 తమ్ముడు. 1999లో వచ్చిన ఈ మూవీ 6 కోట్ల బడ్జెట్ పెట్టగా 1 కోట్ల కలెక్షన్లు చేసి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. నెంబర్ 6 బద్రి. 2000 సంవత్సరంలో వచ్చిన ఈ మూవీ 11 కోట్ల బడ్జెట్ పెట్టగా 18 కోట్ల కలెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. నెంబర్ 7 ఖుషి. 2001లో వచ్చిన ఈ మూవీ 16 కోట్ల బడ్జెట్ పెట్టగా 25 కోట్ల కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నెంబర్ 8 జానీ. 2003లో వచ్చిన ఈ మూవీ 20 కోట్ల బడ్జెట్ పెట్టగా 10 కోట్ల కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది. నెంబర్ 9 గుడుంబ శంకర్. 2004లో వచ్చిన ఈ మూవీ 20 కోట్ల బడ్జెట్ పెట్టగా 18 కోట్ల కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 10 బాలు. 2005లో వచ్చిన ఈ మూవీ 22 కోట్ల బడ్జెట్ పెట్టగా 23 కోట్ల కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 11 బంగారం. 2006లో వచ్చిన ఈ మూవీ 23 కోట్ల బడ్జెట్ పెట్టగా 20 కోట్ల కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 12 అన్నవరం. 2006లో వచ్చిన ఈ మూవీ 20 కోట్ల బడ్జెట్ పెట్టగా 23 కోట్ల కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 13 జల్సా. 2008లో వచ్చిన ఈ మూవీ 25 కోట్ల బడ్జెట్ పెట్టగా 30 కోట్ల కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 14 కొమరంపులి. 2010లో వచ్చిన ఈ మూవీ 25 కోట్ల బడ్జెట్ పెట్టగా 16 కోట్ల కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది. నెంబర్ 15 తీన్మార్. 2011లో వచ్చిన ఈ మూవీ 30 కోట్ల బడ్జెట్ పెట్టగా 25 కోట్ల కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 16 పంజా. 2011లో వచ్చిన ఈ మూవీ 32 కోట్ల బడ్జెట్ పెట్టగా 20 కోట్ల కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది. నెంబర్ 17 గబ్బర్ సింగ్. 2012లో వచ్చిన ఈ మూవీ 35 కోట్ల బడ్జెట్ పెట్టగా 70 కోట్ల కలెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. నెంబర్ 18 కెమెరామెన్ గంగతో రాంబాబు. 2012లో వచ్చిన ఈ మూవీ 30 కోట్ల బడ్జెట్ పెట్టగా 35 కోట్ల కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 19 అత్తారింటికి దారేది. 2013లో వచ్చిన ఈ మూవీ 40 కోట్ల బడ్జెట్ పెట్టగా 85 కోట్ల కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నెంబర్ 20 గోపాల గోపాల. 2015లో వచ్చిన ఈ మూవీ 45 కోట్ల బడ్జెట్ పెట్టగా 50 కోట్ల కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 21 సర్దార్ గబ్బర్ సింగ్. 2016లో వచ్చిన ఈ మూవీ 55 కోట్ల బడ్జెట్ పెట్టగా 50 కోట్ల కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 22 కాటమరాయుడు. 2017లో వచ్చిన ఈ మూవీ 60 కోట్ల బడ్జెట్ పెట్టగా 65 కోట్ల కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 23 అజ్ఞాతవాసి. 2018లో వచ్చిన ఈ మూవీ 70 కోట్ల బడ్జెట్ పెట్టగా 55 కోట్ల కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది. నెంబర్ 24 వకీల్ సాబ్. 2021లో వచ్చిన ఈ మూవీ 85 కోట్ల బడ్జెట్ పెట్టగా 120 కోట్ల కలెక్షన్ చేసి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. నెంబర్ 25 భీమ్లా నాయక్. 2022లో వచ్చిన ఈ మూవీ 75 కోట్ల బడ్జెట్ పెట్టగా 85 కోట్ల కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. నెంబర్ 26 బ్రో. 2023లో వచ్చిన ఈ మూవీ 80 కోట్ల బడ్జెట్ పెట్టగా 95 కోట్ల కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. నెంబర్ 27 ఓజీ. 2024లో రానున్న అప్కమింగ్ మూవీ. నెంబర్ 28 హరిహర వీరమల్లు. 2025లో రానున్న అప్కమింగ్ మూవీ. చూశారు కదా ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ హిట్ అండ్ ఫ్లాప్స్ మూవీస్. ఏ మూవీ నచ్చిందో కింద కామెంట్ చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.